నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. తిరుపతి జిల్లాలో భీమంతా సిద్ధం బస్సు యాత్ర. కాసేపట్లో ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి. నేడు కొవ్వూరు గోపాలపురంలో ప్రజాగలం సభలు. వైసీపీని టార్గెట్ గా చంద్రబాబు ప్రసంగం. రేపటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం. కడపలో బస్సు యాత్ర చేపట్టనున్న ఏపీసీసీ చీఫ్. రాధాకిషన్ రావుకు 7 రోజుల కస్టడీ. ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు రాబట్టనున్న పోలీసులు. ఇవాళ జరగాల్సిన కేఆర్ఎంపీ సమావేశం వాయిదా. సమావేశానికి హాజరు కాలేమంటూ తెలంగాణ ఏపీ అధికారుల లేఖ. ఏపీలో రెండో రోజు పెన్షన్ల పంపిణీ. సచివాలయాలకు బారులు తీరిన లబ్ధిదారులు. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. ఇవాళ ఏపీలో పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం. సెలక్షన్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కర్నూలు జిల్లా మంత్రాలయ టికెట్ రాఘవేంద్ర రెడ్డికి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి అనుచరులు కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. తిక్కారెడ్డికి టికెట్ ఇస్తేనే సహకరిస్తామని, లేదంటే పార్టీకి దూరంగా ఉంటామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలు తిక్కారెడ్డితో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని పునరాలోచన చేస్తామని టీడీపీ శ్రేణులకు టీడీపీ పెద్దలు హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై గులాబీ అధిష్టానం దృష్టి సారించిందా? ఈ సీటుకు ఉద్యమకారుల డిమాండ్ పెరుగుతోందా? తమకు అవకాశం ఇవ్వాలని సాయన్న కుటుంబం ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందా? సర్వే నివేదికల ఆధారంగానే టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్తోందా? ఇంతకు కంటోన్మెంట్ రేస్లో ఉన్నది ఎవరు? టికెట్ ఎవరికి దక్కే అవకాశాలున్నాయి? వాచ్ ది స్టోరీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక బీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్గా మారినట్లు తెలుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్యానందిత మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోసారి తమ కుటుంబానికి టికెట్ ఇవ్వాలని నివేదిత బీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరారు. తన తల్లితో పాటుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసి అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు కంటోన్మెంట్ నుంచి ఉద్యమకారులు సైతం టికెట్ ఆశిస్తున్నారు. సర్వే ఆధారంగా టికెట్ ఇస్తామని ఆశావహులకు పార్టీ అధిష్టానం తెలియజేసినట్లు సమాచారం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యానందిత విజయం సాధించారు. ఆమె మరణించడంతో కంటోన్మెంట్కు ఉప ఎన్నిక జరగబోతుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 18న ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే విధంగా గులాబీ పార్టీ కసరత్తులు చేస్తుంది. కంటోన్మెంట్ స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం చర్చోపచర్చలు కొనసాగిస్తోంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సాయన్న మృతితో కుమార్తె లాస్యానందితకు పార్టీ అవకాశం కల్పించింది. ఆమె సైతం కారు ప్రమాదంలో గత నెలలో మృతి చెందింది. దీంతో ఆమె సోదరి నివేదిత పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఈ పరిస్థితుల్లో
కంటోన్మెంట్ స్థానంలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం సమాలోచనలు జరుపుతోంది. మరోసారి సాయన్న కుటుంబానికి అవకాశం ఇస్తే సెంటిమెంట్ కలిసి వస్తుందా లేదా అనే దానిపై లెక్కలు వేస్తుంది. ఇదిలా ఉండగా కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ కోసం పలువురు ఉద్యమకారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తమకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. సాయన్న కుటుంబంపై ప్రజల్లో ఉన్న ఆదరణతో ఉద్యమకారులకు అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో ఉద్యమకారులు తెరమీదకు వచ్చారు. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన గజ్జెల నగేష్, తెలంగాణ రాష్ట్ర మైనింగ్ సంస్థ చైర్మన్గా పనిచేసిన క్రిషాంక్తో పాటు మరో ఇద్దరి పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా క్రిషాంక్కు టికెట్ ఇవ్వడం లేదని తెలియజేశారు. భవిష్యత్తులో ప్రాధాన్యమిస్తామని నాడు కేటీఆర్ చెప్పారు. దీంతో ఇప్పుడు క్రిషాంక్ ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిని అధిష్టానం నియమించింది. కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపికపై స్థానిక నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ అధిష్టానం సర్వేలు నిర్వహిస్తుంది. పార్టీ పైన పలువురు నేతలపైన ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. సర్వేల ఆధారంగానే అభ్యర్థిని ఎంపిక చేస్తామని ఆశావహులకు గులాబీ అధిష్టానం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. నిబద్ధతతో ఉండేవారికి, గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగానే అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి కాంగ్రెస్, బీజేపీలు అంగీకరిస్తాయా? అలా కాని పక్షంలో ఉప ఎన్నిక అనివార్యమైతే బీఆర్ఎస్ సాయన్న కుటుంబానికి టికెట్ ఇస్తుందా, ఇవ్వదా? బీఆర్ఎస్ అధిష్టానం మదిలో ఏముంది? భవితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంగారెడ్డి పటాన్చెరుపట్నంలోని మార్నింగ్ వాకర్స్ని కలిశారు. వారితో మాటామంతి కలిపి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు. సంతలో 10 రూపాయల లావాదేవీలు కూడా నేడు డిజిటల్ యూపీఏ ద్వారా జరుగుతున్నాయన్నారు. అది కేవలం మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. ప్రపంచ దేశాలు సైతం మోదీని అభినందిస్తూ ప్రధాని అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నాయన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి మోదీని 3వసారి ప్రధానిగా చేయాలని రఘునందన్ రావు కోరారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్యోగం పేరిట టోకరా కలకలం సృష్టించింది. అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్ 2 పోస్ట్ ఇప్పిస్తానంటూ ఓ వైసీపీ జెడ్పీటీసీ దంపతులు మోసం చేసిన వ్యవహారం ఇప్పుడు స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ ఇంటికి వెళ్తే కుక్కలతో దాడి చేయిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చెల్లపల్లి జెడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి శివప్రసాద్ల మోసాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. జెడ్పీటీసీ దంపతులు తమ వద్ద 7,65,000 నగదు వసూలు చేశారని లక్ష్మీపురం పంచాయతీ ఇండిపెండెంట్ అభ్యర్థి వార్డు మెంబర్ శ్రీనివాసరావు, సుమలత దంపతులు చెప్పారు. ఇద్దరు మినిస్టర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్తో రికమెండేషన్ చెప్పిస్తానంటూ నమ్మబలికినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం ఇవ్వకపోగా డబ్బులు అడిగే కుక్కలతో దాడులు చేయిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయం పోలీసులకు చెప్తే కారుతో గుద్ది చంపుతామని బెదిరించినట్టు చెప్పారు. పోలీసులే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు శ్రీనివాసరావు దంపతులు. మాది రామనగరం అండి. చల్లపల్లి జెడ్పీటీసీ కళ్యాణి గారు, ఆయన భర్త శివప్రసాద్ గారు అంగన్వాడీ పోస్టు 2 గ్రేడ్ 2 పోస్టు మీకు ఇస్తాము అంటే దానికి 9 లక్షలు 10 లక్షలు ఖర్చు అయ్యిద్ది అన్నారండి. మీకు కాబట్టి ఒక 50,000 తగ్గించి 9 లక్షలున్నర ఇమ్మన్నారు. దాని తాలూకా ముందుగా 7,65,000 కట్టండి, మీ కింద జాబ్ ఉండిపోద్దంటే మేము ఇంటి స్థలాలకు 5,000 తెచ్చిపెట్టి 7,65,000 మేము కట్టామండి. కట్టిన తర్వాత
ఏంటండి మరి 3 నెలలు 4 నెలలు అయిపోతుంది. మాకు ఈ అప్పు నుంచి ఇస్తానని 3 నెలలు 4 గడిపేశారండి. మా జాబ్ డబ్బులైనా మాకు ఇచ్చేసేయండి, మేము అవతల మేము కట్టుకోవాలి, వడ్డీలు పెరిగిపోతున్నాయి అని అడిగితే ఆయన గట్టిగా మాట్లాడి మీ జాబ్ డబ్బులేమో మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళ అబ్బాయిని ఆ కుక్కల్ని వదలరా పద్దాకు వచ్చి ఇంటికి వచ్చి బాగా ఇచ్చేస్తున్నారు, పెద్దగా ఇది అల్లరి చేసేస్తున్నారు మనల్ని, ఆ కుక్కలను వదులు అనేసరికి వాళ్ళ అబ్బాయి వాళ్ళ పెంపుడు కుక్కలను వదిలేసరికి మేము ఇద్దరం పరిగెడుతుండగా నా భర్తను వెంపడబడి మీద పడిపోయి కరిచేసిందండి. పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వడానికి వెళ్ళారండి నా భర్త. వెళ్ళినా సరే 1 రోజుల వరకు మనం కేసు తీసుకోలేదు. డబ్బులు ఇస్తాం కుదరదు, నీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ కేసు తీసుకున్నా కుదరదు. నా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఉన్నాడు, నా దగ్గర జోగి రమేష్ ఉన్నాడు, హారిక ఉప్పలేటి హారిక నాకు సంబంధించిన వాళ్ళు మాకు ఏదైనా సరే పోలీస్ స్టేషన్ కేసు తీసుకోరన్నారు. అట్టే మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కట్టి తీసుకోలేదు. ఎస్పీ గారు మీకు కంప్లైంట్ పెడదాం అనుకున్నాము. ఎస్పీ గారి కాడ మాకు మేము ఇచ్చిన డబ్బులు వాళ్ళు తీసుకుంటే ఎవరు లెక్క చేయరన్నారు. అదే జరుగుతుందని చెప్పి మేము ఎవరికి తెలియపరచలేదు. మేము కొద్దిగా పెద్దల సలహా తీసుకుని లాయర్ దాకా పోలయ్యి మా అవ్వ కోర్టుని ఆశ్రయించామండి. మాకు కొద్దిగా ఆర్డర్కి అయితే వచ్చిన ఈ రోజు వరకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదండి. 26వ తారీఖున మాకు ఇచ్చారు ఆర్డర్. ఇప్పటి వరకు ఆయన మీద యాక్షన్ తీసుకోవడం జరగలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ, ఏపీలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండగా మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపింది. రేపు 253 మండలాల్లో వడగాల్పులు, 5 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పలు జిల్లాల్లో ఎండల దాటికి ప్రజలు అల్లాడుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడితో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వేసవి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులను సూచించారు. ఇండియా అమ్మాయి, స్పెయిన్ అబ్బాయి ముడుముల బంధంతో ఒక్కటయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి వేదికగా ఘనంగా జరిగింది. స్పెయిన్లోని బార్సిలోనా పట్టణానికి చెందిన వరుడు మార్క్ మన్సిల్లాతో సత్తుపల్లి పట్టణానికి చెందిన వధువు లావణ్యతో పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అతిథిగా హాజరయ్యారు. స్పెయిన్లో ఉద్యోగం చేస్తున్న క్రమంలో లావణ్యకు మన్సిల్లాకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో తమ కుటుంబ సభ్యులకు ప్రేమ వ్యవహారాన్ని తెలియజేసి వారిని ఒప్పించి పెళ్లిపీటలెక్కారు. ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి వైభవంగా జరిగింది. తెలుగువారి సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా పెళ్లి జరిగింది. దేశాలు మతాలు వేరైనా తమ ప్రేమకు పచ్చజెండా ఊపిన తల్లిదండ్రులకు పిల్లలుగా పుట్టడం తమ అదృష్టమంటూ ఆనందం వ్యక్తం చేశారు లావణ్య, మార్క్ మన్సిల్లాలు. వరుడు కుటుంబ సభ్యులు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి వివాహ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా ముఖ్య అతిథి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన దంపతులను ఆశీర్వదించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి ప్రపంచ కుబేర్ల జాబితాలో చోటు సాధించారు. 2024 ఏడాదికి ఫోర్బ్స్ టాప్ 10 బిలియనీర్లలో 9వ ర్యాంకును పొందారు. $116 బిలియన్ సంపదతో 66 ఏళ్ల ముఖేష్ టాప్ 9గా నిలిచారు. 2023లో ముఖేష్ సంపద $83.4 బిలియన్ నమోదైంది. దేశీయంగా సంపదలో టాప్ 2గా నిలిచిన గౌతమ్ అదానీ $84 బిలియన్ ప్రపంచంలో 17వ ర్యాంకును అందుకున్నారు. యుఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపణల కారణంగా 2023లో అదానీ సంపద $47.2 బిలియన్ క్షీణించింది. హిండెన్బర్గ్ ఆరోపణలు తోసిపుచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ తిరిగి బలపడింది. ఇక 2022లో అదానీ $90 బిలియన్ నెట్వర్త్ను సాధించారు.
ఫోర్బ్స్ 2024 బిలియనీర్ల జాబితాలో 2781 మంది వ్యక్తులు చోటు సాధించారు. గతేడాది జాబితాతో పోలిస్తే 141 మందికి అదనంగా చోటు లభించింది. 2023 పోలిస్తే కుబేర్ల ఉమ్మడి సంపద $2 లక్షల కోట్ల పెరిగి $14.2 ట్రిలియన్ తాకింది. సరికొత్త రికార్డు నమోదైన 2021తో పోలిస్తే 1.1 లక్షల కోట్ల జత కలిసింది. ఫ్యాషన్స్, కాస్మెటిక్స్ దిగ్గజం LVMHకు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్ $233 బిలియన్ ట్యాప్ ర్యాంకును, $195 బిలియన్ ఎలన్ మస్క్ రెండో ర్యాంకును కొలగొట్టారు. $177 బిలియన్ ఫేస్బుక్ జుకర్బర్గ్ మూడో స్థానంలో నిలిచారు. విశాఖపట్నం వేదికగా నిన్న జరిగిన IPL 16వ మ్యాచ్లో ఢిల్లీలో క్యాపిటల్స్ను కోల్కతా నైట్ రైడర్స్ చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైన ఢిల్లీ ఏకంగా 106 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. KKR నిర్దేశించిన 273 పరుగుల టార్గెట్ను ఛేదించడంలో DC బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ పంత్ 55, సర్పంచ్ 54 మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ 17.2 ఓవర్లో 166 పరుగులకే ఆలౌట్ అయింది. కోల్కతా బౌలర్లో వైభవ్, వరుణ్ చక్రవర్తి చెరో మరో 3 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్ 2, రసెల్ సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు. ఇక ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో పరుగుల మోత మోగుతోంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన KKR ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోసింది. సునీల్ నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. యువ ఆటగాడు భారత్ అండర్-19 వరల్డ్ కప్ 2022 హీరో రఘువంశీ కూడా బ్యాట్ జులిపించాడు. నరేన్ ఊచకోతకు తోడు రఘువంశీ, రస్సెల్, అయ్యర్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. క్రికెట్ అభిమానులకు ఈ IPL సీజన్ అసలు సిసలైన కిక్ ఇస్తోంది. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ ఏదో ఒక జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల గడ్డలపై బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. మొన్న హైదరాబాద్, నిన్న కోల్కతా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. Yes, KV Bulletin updates. For more updates, keep watching Swatandhra News.